సినిమా రంగంలోకి ఒక అమ్మాయి ఎంటర్ అయిందంటే ముఖ్యమైన హోదాలలో ఉన్న చాలామంది ఆమెను వశపరుచుకోవాలని చూస్తారని, ఎవరికో ఒకరికి లొంగకపోతే ఆమెకు సినిమా అవకాశాలు రావని చాలామంది అనుకుంటారు. కొందరైతే లొంగిపోవడానికి సిద్ధపడే రంగంలోకి దిగుతారు. అందువల్ల ఎవరు సరైన రూట్లో ఉన్నారు, ఎవరు రాంగ్ రూట్లో ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడం కష్టమే. ప్రముఖ నటుడు చంద్రమోహన్ భోజన ప్రియుడు మాత్రమే కాదు, సరసుడని కూడా అంటారు. చిన్నోడు పెద్దోడు అనే చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ ప్రధాన పాత్రధారులు. హీరోయిన్ ఖుష్బు. చంద్రమోహన్ సరసన ఏ కొత్త హీరోయిన్ నటించినా ఆమె భవిష్యత్ బంగారమైపోతుందని ఇండస్ట్రీలో అంటూ ఉంటారు. అంటే ఆయన చేయి పడితే ఇంక వరుసగా సినిమా అవకాశాలు వచ్చేస్తాయని అందరూ అనడంతో చంద్రమోహన్ కూడా అది నిజమే అనుకున్నాడు. అందుకే అలవాటు ప్రకారంగా ఖుష్బు మీద చేయి వేసి ఆహ్వానించాడు. ముందు ఆమె ఉలిక్కిపడింది, తర్వాత ఉగ్రకాళిగా మారింది. షూటింగ్లో తనకు తోడు కోసం వచ్చిన యువకుడైన తమ్ముడిని పిలిచింది. చంద్రమోహన్ వంక చూస్తూ, నీకు ఎదిగిన కూతురు ఉంది కదా, ఆ అమ్మాయిని నా తమ్ముడి దగ్గరికి పంపించు, అప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను అంది. పిడుగుపాటు లాంటి ఆ మాటకు చంద్రమోహన్ షాక్ అయిపోయాడు. తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమ్మాయిలందరూ అలాంటి వాళ్లే అని ఎవరైనా అనుకుంటే చంద్రమోహన్ లాగే ఇలాగే ఘోరమైన అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.